బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి భారతీయ మత్స్యకారులు విడుదల కోసం చర్యలను పూర్తి చేయడానికి బంగ్లాదేశ్ వెళ్లినట్లు జానకిరాం తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసిన 23 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయడానికి బంగ్లాదేశ్ కేంద్రం హోంశాఖ నిర్ణయం తీసుకుని జనవరి 15న ఉత్తర్వులను విడుదల చేసిందని జానకిరాం తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ విదేశాంగ ఒప్పందం ప్రకారం భారత్ బంగ్లాదేశ్ జైల్లో ఉన్న మత్స్యకారులను ఇచ్చిపుచ్చుకునే విధానం ద్వారా విడుదల చేయడానికి బంగ్లాదేశ్ కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ లో బాగర్హాట్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నాము. మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 9 మత్స్యకారులకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ మిలన్ బెనర్జీ గారితో సమావేశం అవడం జరిగింది. వారు ఇప్పటికే హైకోర్టు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మత్స్యకారుల రిలీజ్ కోసం ఆల్రెడీ జడ్జి గారు కూడా రిలీజింగ్ ఆర్డర్ బాగర్హాట్ జైలు పంపించడం జరిగింది. అక్కడి నుంచి హై కమిషన్ కూడా వెళ్ళింది. సో హై కమిషన్ కూడా అసిస్టెంట్ హై కమిషన్ వాళ్ళతో మాట్లాడి కోస్ట్ గార్డ్ తో కూడా మాట్లాడి సో అందరి సమన్వయంతో ఏదైతే ఈ మత్స్యకారు విడుదల ఉందో దాదాపుగా 24 మంది మత్స్యకారులు భారత మత్స్యకారులు మన బాగర్హాట్ జైల్లో ఉన్నారు. సో 24 మంది మత్స్యకారులని కూడా అందులోని 9 మంది మన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మిగతా వారు వెస్ట్ బెంగాల్ చెందినటువంటి వాళ్ళు. 2 బోట్లు ఇక్కడ సీజ్ అయి ఉన్నాయి.